ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రతిదినము ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. మరియు క్రైస్ట్ చర్చ్ కర్నూలు సంఘము ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా ఈ దినాలలో మనము లెంట్ దినాలలో ఉన్నాము కాబట్టి లెంట్ దినాల గురించి మనం ధ్యానించనే ఉన్నాం. ఈ లెంట్ సమయంలో దేవునికి ఎలాంటి ప్రార్థన కావాలి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. లెంట్ సమయంలో దేవునికి ఎలాంటి ప్రార్థన కావాలి? లెంట్ అనగా ఉపవాసము, ఆచారబద్ధముగా చేయడము, విభూదిని లేదా బూడిదను ఇక క్రాస్ రూపంలో ధరించడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ కీర్తన గ్రంథం మనం గమనిస్తే కీర్తన 51వ కీర్తన 1వ వచనం మనం ధ్యానిస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము అని దావీదు కీర్తనకారుడు ఇక ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ మనం గమనిస్తగిన అతిక్రమము అంటే ఉదాహరణగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా స్పీడ్ నీ వెహికల్ 60 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ నువ్వు 100 కిలోమీటర్లు వెళితేగిన అక్కడ నువ్వు ఆ రూల్స్ను బ్రేక్ చేసినట్లే, అనగా అతిక్రమము చేసినట్లే. అందుకని మనం గమనిస్తే కీర్తనకారుడు అంటున్నాడు, నా అతిక్రమములను నేను నీ ఆజ్ఞను మీరి, నీ యొక్క వాక్యాన్ని మీరి నేను చేసిన పాపాన్ని తుడిచివేయము అంటున్నాడు. దావీదు మహారాజు యొక్క ప్రార్థన మనం గమనిస్తే ఈ ప్రార్థన చేసే విధానాలు చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ దావీదు, దేవా నన్ను కరుణించుము, నేను రాజును కాబట్టి అని అనలేదు. దేవా నన్ను కరుణించుము, నేను నీ దాసుని బట్టి, నేను ఆరాధిస్తున్నాను బట్టి, నీ మందిరానికి వస్తున్నాను కాబట్టి నన్ను కరుణించుము అని అనలేదు. దేవా నన్ను కరుణించుము, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి అని ప్రార్థన చేయలేదు. దేవా నన్ను కరుణించుము, నేను చేసిన మంచి కార్యాలను బట్టి అని దావీదు మహారాజు ప్రార్థన చేయలేదు. కానీ మరి ఏ విధంగా ప్రార్థన చేశాడు అంటే, కీర్తన గ్రంథము కీర్తనలు 51వ కీర్తన 1వ వచనం గమనిస్తున్నా, దేవా నేను చేసిన ఆ మేలును బట్టి, నేను చేసిన ఉపకారాలను బట్టి, నేను చేసిన సహాయాన్ని బట్టి కాదు, కానీ నన్ను కేవలము నీ కృప చొప్పున కరుణించుమంటున్నాడు. కేవలము నీ దయ చొప్పున, నీ కృప చొప్పున నన్ను కరుణించుము అంటున్నాడు. అనగా మనం ఏ విధంగా రక్షింపబడతాం, మనం ఏ విధంగా కరుణించబడతాం అనగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం ధ్యానిస్తే, మీరు విశ్వాసం ద్వారా మరియు కృప ద్వారా మాత్రమే రక్షింపబడి ఉన్నారు. అనగా మనం రక్షింపబడాలి అంటే మనం అధికారంలో ఉండవలసిన పని లేదు. దేవుని దాసులం కాబట్టి మనం రక్షింపబడాలని పని లేదు. మనం ఉపవాసం ఉంటే రక్షింపబడతామని పని లేదు. కానీ ఉపవాసం ఉండాలా, కానీ దాని మీద బేస్ చేసుకొని నన్ను రక్షించు అని దేవుని ప్రార్థన చేస్తే అది ప్రార్థనే కాదు. కానీ ఇక్కడ మనం గమనిస్తగిన, మరి నువ్వు రక్షింపబడాలి అంటే కేవలం విశ్వాసము, నీ విశ్వాసము మరియు దేవుని యొక్క కృపను బట్టి నీవు రక్షింపబడతావు. ఇది దేవుని వరము, ఇది మన వలన కలిగినది కాదు. మనం రక్షింపబడాలంటే మన వలన కలిగినది కాదు, కానీ దేవుని వరము, దేవుని దయ, దేవుని కృప ద్వారానే మనం రక్షింపబడతాం.
మనము దేవుని ఎదుట మన పాపాలు ఎప్పుడు ఎలా ఒప్పుకుంటాము అంటే, కొద్దిమంది వారు చేసిన పాపాలు ప్రతిరోజు ఒప్పుకుంటారు. కొద్దిమంది వారు చేసిన పాపాలు దేవుని మందిరానికి వచ్చి వారమునకు ఒకసారి ఒప్పుకుంటారు. ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే లెంట్ కోసం ఎదురు చూస్తారు. లెంట్ దినాలు వచ్చినప్పుడు ఈ 40 డేస్ను నిష్ఠగా పాటిస్తూ వారి పాపాలు ఒప్పుకుంటారు ఆచారబద్ధముగా. ప్రార్థనలో దావీదు మహారాజు యొక్క ప్రార్థన మనం గమనిస్తే ఆ ప్రార్థనలో నిజాయితీని మనం చూడగలం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 3వ వచనం మనం గమనిస్తగిన, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. అనగా దేవా, నీ సన్నిధానానికి నేను వచ్చాను, కానీ నేను చేసిన అతిక్రమము అనగా నీ వాక్యాన్ని మీరి నేను చేసిన పాపము, నా అతిక్రమము అది ఎవరికో కాదు కానీ నాకే తెలిసి ఉన్నది. నా పాపము అనగా నేను నీ ఎడల, ఈ లోకం ఎడల, నా కుటుంబం ఎడల నేను చేసిన పాపము అది నా ఎదుటనే ఉన్నది. 14వ వచనం, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఎవరితోనో కాదు ప్రభువా, నేను నీ ఆజ్ఞలు మీరి అతిక్రమము చేసి కేవలము నీ ఎదుటనే నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా అగుపడుదు. అనగా ప్రభువా, నువ్వు నీతిమంతుడవు, అంతేకాదు కానీ నువ్వు తీర్పు తీర్చే దేవుడవు. దేవుని బిడ్డ దగ్గర మనం గమనిస్తగిన, కానీ అతని ప్రార్థన, నేను పాపిని కాబట్టి నన్ను క్షమించు, నేను అధికారిని కాబట్టి, నేను రాజును కాబట్టి, నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి నా పాపాన్ని క్షమించు అని చెప్పి అడగడం లేదు. కానీ నేను పుణ్యకార్యాలు చేశాను కాబట్టి నా పాపాన్ని పరిహరించు అని చెప్పి వేడుకోవడం లేదు. కానీ కేవలము నీ కృప ద్వారానే నన్ను రక్షించు దేవా, నీ ప్రేమ చేత నన్ను రక్షించు దేవా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఎలాంటి హృదయాన్ని స్వీకరిస్తాడు అంటే, ఎలాంటి హృదయాన్ని తృణీకరిస్తాడు అంటే, ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మన హృదయాన్ని స్వీకరించే దేవుడు అయి ఉన్నాడు, మరియు తృణీకరించే దేవుడు కూడా అయి ఉన్నాడు. కీర్తన గ్రంథం 51:17 మనం గమనిస్తగిన, విరిగి నా మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. అనగా విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టము అని మనం గమనించాలి. మరి అదేవిధంగా 32వ కీర్తన 5వ వచనం మనం గమనిస్తగిన, నా దోషము కప్పుకొనక నేను కేవలము నీ ఎదుటనే నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించుచున్నావు. ప్రభా, ఎవరితోనూ కాదు కానీ డైరెక్ట్గా నీ ఎదుటనే నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొనుచున్నానని దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు ఇలాంటి వారి ప్రార్థన అంగీకరిస్తాడంటే, ఎలాంటి వారి ప్రార్థన అంగీకరిస్తాడంటే, సువార్త పాఠంలో మనం గమనిస్తే పరిశుద్ధుడైన లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే, ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి విన్నట్లుగా మనం గమనించగలం, ధనవంతుడు మరియు శుంకరి. మరి ధనవంతుడి ప్రార్థన మనము తెలుసు, శుంకరి ప్రార్థన మనకు తెలుసు. కానీ ఈ సందర్భంలో మనము శుంకరి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, దూరముగా నిలిచి, దేవుని మందిరములో దూరముగా నిలిచి ఆకాశపు వైపు కన్నులెత్తి
ధైర్యము చాలక, దేవుని సన్నిధిలో ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని అని ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం. నన్ను కరుణించుము దేవా అని చెప్పి తన తగ్గింపు, తను తగ్గించుకుంటూ ప్రార్థన చేసిన విధానమును మనం చూడగలం. అందుకే ఈ రాబోయే దినాలలో, ఈ 40 డేస్, ఈ 40 దినాల ఉపవాస దీక్షలో నీవు ఎలాంటి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నావు? దేవుడు ఎలాంటి ప్రార్థన కోరుకుంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తగిన ఈ 40 డేస్, ఈ 40 రోజుల ఉపవాస దీక్షలో ఆయన కృప చొప్పున నిన్ను కరుణించాలి అంటే, మన యొక్క అతిక్రమములను దేవుడు తుడిచివేయాలి అంటే, ప్రవక్తన యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం గమనిస్తగిన వినయము కలిగిన ప్రార్థన జీవితము మనము కలిగి ఉండాలి ఈ 40 రోజుల ఉపవాస దీక్షలో. రెండవదిగా, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను, రానున్న నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని బహుగా ఆశ్రయించి దీవిస్తాడు. అలాంటి కృప ఈ లెంట్ డేస్లో, ఈ 40 దినాల ఉపవాస దీక్షలో దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుని దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన దేవా, మీ శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లెంట్ దినాలలో, ఈ యొక్క ఉపవాస దినాలలో, ఈ యొక్క మండల దీక్ష దినాలలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ఏ విధంగా ప్రార్థన చేయాలి, దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ విధంగా ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తాను వాక్యంలో సెలవిచ్చావు తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, మరి దావీదు రాజు నిన్న ప్రభా నా అతిక్రమను తుడిచివేయమని ప్రార్థన చేశాడు. మా అతిక్రమను తుడిచివేసి ఈ 40 డేస్ ఎవరైతే ఉపవాస దీక్షలు ఉన్నారో వారిని తండ్రి ఒక నూతన అభిషేకం వారికి దయచేసి మీ కృపల వారిని వర్ధిల్ల చేయగల దేవుడు అని, ఈ సందేశం విన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించగల దేవుడు అని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.